రంపచోడవరం ప్రజలు పార్టీ కంటే అభివృద్ధి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఒక పార్టీ నాయకుడు అభివృద్ధి చేయలేదంటే మరో పార్టీ నాయకుడికి అవకాశం ఇస్తారు. అలాగే వైసీపీ నుంచి గతంలో నాగులపల్లి ధనలక్ష్మికి అవకాశం ఇచ్చారు. తీరా ఆమె ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ఈసారి టీడీపీకి ఛాన్స్ ఇచ్చారు. ఇంతకీ నాగులపల్లి ధనలక్ష్మికి ఎందుకు అంత వ్యతిరేకత నియోజకవర్గంలో ఏర్పడింది? రంపచోడవరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున 2014లో వంతల రాజేశ్వరి, 2019లో నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిద్దరు కూడా ఎమ్మెల్సీ అనంతబాబు కనసన్నల్లోనే నడిచేవారని ఇక్కడి ప్రజలు బాహటంగానే ఆరోపించేవారు. అనంతబాబు అంతా తానై నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం సాగించేవారని ప్రజలు అంటారు. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన తమ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని వారు చెబుతారు. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు బాహటంగానే చెబుతున్నారు. అందుకే ఆమెను ఓడించినట్లు ప్రజలు చెబుతున్నారు. దీనికి తోడు ధనలక్ష్మిపై ఎమ్మెల్సీ అనంతబాబు అజమాయిషీ ఎక్కువగా ఉండేదని విమర్శలు ఉండేవి. అనంత ఉదయ భాస్కర్ లేనిదే ఏ కార్యక్రమానికి హాజరయ్యేవారు కాదని ఎమ్మెల్యే ధనలక్ష్మి అయినప్పటికీ అనంత ఉదయ భాస్కరే అక్కడ సుప్రీం అనే వాదనలు వినిపించేవి. అధికారులను సైతం తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏజెన్సీలో అనంతబాబు తన సామ్రాజ్యాన్ని విస్తరించారనే ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే ధనలక్ష్మి తన ఉనికి పూర్తిగా కోల్పోయిందని పలువురు అంటారు. ఇదిలా ఉండగా అనంత ఉదయ భాస్కర్ కు ఎదురు తిరిగిన గిరిజనులపై అక్రమ కేసులు బనాయించేవారని గిరిపుత్రులు ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి అందే సాయం ఇక్కడ గిరిజనులకు పూర్తిగా అందకుండా నొక్కేశారని వాదనలు వినిపిస్తున్నాయి. ధనలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏజెన్సీలో రహదారులను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా బతుకులు మారలేదని ఇక్కడ గిరిజనులు అంటున్నారు. వైసీపీకి అన్ని తానే నడిపించిన అనంత ఉదయ భాస్కర్ కి తనపై ఉన్న కేసులు వెంటాడడంతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఇక వైసీపీ విషయానికొస్తే ఎదురు లేదనుకున్న ఈ నియోజకవర్గంలో ఓటమి నుంచి వైసీపీ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గతంలో జరిగిన తప్పిదాలను సరిచేసుకుని ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.